స్వామికి తిరుమంజనం అభిషేకం అయిన తర్వాత ఇలా స్వామికి ధూపం అయితే సమర్పించాలి. ధూపమాగ్రాపయామి ధూపం సమర్పయామి சமந்தமாம் சொருதப்புனாமன் வான்வர் வான்வர் கொன்னோடும் நமன்று திருவேங்கடம் நங்களுக்கு சம்னங்கள் வீடு தடும் தடம் கொன்னமே ధూపమాగ్రాపయామి ధూపం సమర్పయామి ధూపమాగ్రాపయామి ధూపం సమర్పయామి ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి నైవేద్యం సమర్పయామి నైవేద్యం సమర్పయామి ఓం 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 మహానైవేద్యం సమర్పయామి ఓం 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 మహానైవేద్యం సమర్పయామి ఓం 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 మధ్య మధ్య పానీయం సమర్పయామి మధ్య పానీయం సమర్పయామి మధ్య పానీయం సమర్పయామి మధ్య పానీయం సమర్పయామి హస్తౌ ప్రక్షాళయామి పాదౌ ప్రక్షాళయామి గండూషణం సమర్పయామి శుద్ధ ఆచమనీయం సమర్పయామి స్వామికి ప్రసాదం నివేదన చేయాలి. చేసిన తర్వాత హారతి ఇవ్వాలి, మంగళహారతి సమర్పించాలి. అంటే స్వామి అభిషేకం చేసుకొని తిరుమంజనం చేసుకొని అలసిపోయాడు కదా, స్వామికి దిష్టి తగలకుండా ఉండటం కోసమని మంగళ నీరాజనం. రశ్మీచరణలాక్షాంక సాక్షా శ్రీవత్సవక్షసే క్షేమంకరాయ సర్వేషాం శ్రీరంగేశాయ మంగళం శ్రీకాంతాయ కళ్యాణ నిధేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం శోచిష్టమాలికా బంధగంధబంధురజిష్ణవే విష్ణుచిత్తతనూజాయై గోదాయై నిత్యమంగళం మంగళాశాసనపరైన్ పదాచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. ఇలా మంగళహారతి సమర్పించిన తర్వాత మళ్ళీ స్వామివారిని చక్కగా పక్కకు తీసుకొని గట్టిపిండి నలుగుపిండి ఆ నూనె అంతా ఉండిపోయింది కదా, అది శుభ్రంగా చక్కగా కొంచెం పసుపు రాసుకొని పెరుమాళకి క్లీన్ చేసుకున్న తర్వాత శుభ్రం చేసుకొని తర్వాత నూతన వస్త్రాలు ధరింపచేసి అప్పుడు మనం తిరువారాధన చేసుకోవాలి. జై శ్రీమన్నారాయణ.